మై ఛానల్. ఈరోజు మనం ములక్కాయ టమాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్గా 1 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, ములక్కాయ టమాటాని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ అనేది గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ములక్కాయలు, టమాటాలు వేసేసుకుందాం. ములక్కాయలు అనేవి, టమాటాలు అనేవి ఒకేసారి వేసుకోవాలి, ఎందుకంటే రెండు కూడా కొంచెం లేటుగా ఉడుకుతాయి. సో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు వేసుకుందాం. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇంకొంచెం సేపు మొత్తం మ్యాక్సిమం ఉడికాక 2 స్పూన్ల కారం వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం ఒకసారి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, కానీ మ్యాక్సిమం అది ఒక 70-80% ఉడికాకనే అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. అలా లేట్గా వేసుకుంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది. మ్యాక్సిమం ఉడికిపోయిందండి, 90%. ములక్కాయ అనేది టమాటా అనేది. లాస్ట్గా 1 స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాం. ఇలా సింపుల్గా ములక్కాయ టమాటా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది